నమస్తే, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ యాంక సౌమ్య. సో తెలుగు, తమిళ్, మలయాళం అని భాషతో సంబంధం లేకుండా తన అందంతో, అభినయంతో అందరినీ ఆకర్షించుకుంటూ వస్తున్న నయనతార బాలీవుడ్లో కూడా అడుగుపెట్టి షారుఖ్ ఖాన్ పక్కన జవాన్ అనే సినిమాలో నటించి కేవలం అందంతో మాత్రమే కాకుండా ఆ సినిమాలో యాక్షన్ సన్నివేశాలతో కూడా ఎంతో అద్భుతంగా తన నటన యొక్క చాతుర్యాన్ని చూపించుకుంటూ వచ్చింది. సో మళ్ళీ బాలీవుడ్లో ఇంకొక సినిమాని తీయడానికి కూడా రెడీగా ఉంది నయనతార. సో ప్రస్తుతం తను సల్మాన్ ఖాన్తో ఒక సినిమా చేయబోతున్నట్లుగా, ఆ సినిమాకి సంబంధించి స్కెడ్యూల్ కూడా కంప్లీట్ అయినట్టుగా అయితే తెలుస్తుంది. దీన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న నేపథ్యంలో శ్రీ వెంకటేశ్వర పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. సో ఈ సినిమాలో కేవలం ప్రేమ, అలాగే ఒక హీరోయిన్ రోల్ అన్నట్టు మాత్రమే కాకుండా ఈ సినిమాలో కూడా యాక్షన్ సన్నివేశాలతో అదరగొట్టబోతుందంట నయనతార. సో రీసెంట్గా కంప్లీట్ అయిన స్కెడ్యూల్లో ఏవైతే కీలకమైన యాక్షన్ సన్నివేశాలు నయనతారతో ఉన్నాయో అవన్నీ కూడా వంశీ చిత్రీకరించినట్టుగా, అవి చాలా అద్భుతంగా వచ్చినట్టుగా తెలుస్తుంది. సో జవాన్ మూవీలో కూడా తన యొక్క యూనిక్నెస్ని, అలాగే యాక్షన్ హీరోయిన్గా తనకున్న ఆ పట్టుదలను అంతటినీ కూడా ఎంతో చక్కగా చూపించింది నయనతార. సో ఆల్రెడీ ఇప్పుడు బాలీవుడ్లో కత్రినా కైఫ్ అవ్వచ్చు, దీపికా పదుకొనే అవ్వచ్చు, వీళ్ళు కూడా కంటిన్యూస్గా యాక్షన్ సినిమాలు తీసిన ఉన్నాయి. బట్ అదే రీతిలో బాలీవుడ్లో కూడా నయనతార పేరు వినిపించేలా తను చేసుకోవడం నిజంగా ఇది ఆశ్చర్యంతో పాటు అద్భుతాన్ని క్రియేట్ చేస్తున్న విషయంగా చెప్పాలి. సో తెలుగునాట కూడా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న నయనతార ఇప్పుడు బాలీవుడ్లో కూడా అదే లెవెల్లో తన యొక్క కీర్తిని అలా కంటిన్యూ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా మెయిన్లీ బాలీవుడ్లో వచ్చే సినిమాలన్నీ కూడా యాక్షన్ సన్నివేశాలను ఎంతో ఇష్టంగా చూస్తూ ఉంటారు. సో ఇప్పుడు సల్మాన్ ఖాన్తో రాబోతున్న పాన్ ఇండియా చిత్రంలో తన యొక్క యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొనడం, అది కూడా అద్భుతంగా చిత్రీకరణ పూర్తవడం అండ్ ఎంతో ప్రాతినిధ్యం వహించి దీనికి శిక్షణ కూడా తీసుకోవడం అనేది జరిగిందని చెప్పేసి ఆ మూవీ టీం చెప్తున్నారు. మరి రానున్న రోజుల్లో సల్మాన్ ఖాన్ మూవీ టైటిల్ ఏం పెట్టబోతున్నారు, అందులో నయనతార క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది ముందు ముందు వేచి చూడాల్సిందే. మరి సల్మాన్ ఖాన్తో నయనతార జోడీ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మరి నీ అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ని ఫాలో అవ్వండి.